లోకము నా దేశము పరదేశి నేనేల మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనేల మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనేలా మాయలోకమే గాని యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రముల యందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రముల యందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయలోకమే గాని యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయలోకమే గాని యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడే కదా వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడే కదా వీక్షించేదానెప్పుడు నా ప్రియుని. కాంక్షించేదానామదిలో ఆయన చెంతనుండ, కాంక్షించేదానామదిలో ఆయన చెంతనుండ. పరలోకము నా దేశము పరదేశి నేనేగా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా, అగపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా, అగపడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరి, అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరి. పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము నుండు నచ్చట. నిత్యానందముండును పరమందున, నీతి సమాధానముండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనెలా మాయలోకమే గాని యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము.
ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నేల మాయలోకమేగానే యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నేల మాయలోకమేగానే యాత్రికుడను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చెప్దాం హల్లెలూయా. మరి ఈ అవకాశమునిచ్చిన దేవాతి దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవజనులు మరి ఈ సమయాన్ని మరి నాకు మన ప్రాంతంలో మరి మా వారి దగ్గర మరి ఇలాగా సాక్ష్యం చెప్పమని నాకు కూడా అవకాశం ఇచ్చిన దైవజనులు మరి సమర్పణరావు గారికి హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పెదనాన్నగారే మరి నాగులు గారు, ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా టైం పట్టిద్ది, కానీ క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. చాలా మంచి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రారంభం నుంచి ఆయన ముగింపు వరకు కూడా చాలా భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంతమంది సంతానం అంటే 7 ఆడపిల్లలు, 4 మగపిల్లలు కలిసి వారు మరి 11 మంది సంతానము కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 2 పిల్లలను కూడా పోషించలేని స్థితిలో ఉన్న రోజుల్లో కూడా ఆయన కనీసం 11 మందిని మరి ఎలా పోషించాడు. 2 భార్యలు, మరి 11 మంది సంతానమును మరి ఆయన చేతుల్లో, ఆయన గుప్పిట్లో పెట్టుకునేవాడు అనమాట. ఆయన చనిపోయే ముందు కూడా ఎవరైనా సరే ఆయనకి భయపడాల్సింది. ఒక్క మాట ఆయన గదివితే ఖచ్చితంగా భయపడేవాళ్ళు అనమాట. అంటే అంత భయపడేవాళ్ళు అనమాట. పెదనాన్న చూస్తే ప్రతి ఒక్కరికి అంత భయంగా ఉండేవాళ్ళు. ఆయనంటే విధేయుగా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు. తండ్రికి విధేయులుగా మరి కుమారులు కూడా చాలా విధేయతలుగా కలిగి ఉన్నారు. షారనన్న కూడా పెద్ద వయసు వచ్చినా కానీ సరే ఆయన కూడా ఉద్యోగం చేస్తూ 4 పిల్లలుండి కూడా తండ్రి గారంటే ఎంతో భయపడేవాడు. తండ్రికి అంత విధేయులుగా ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత విధేయులుగా ఉండి ఆ కుటుంబంలో భయము కలిగి, భక్తి కలిగి చాలా విధేయులుగా మరి బ్రతికిన కుటుంబం. ఫోన్ చేశారే, ఎక్కడున్నావు రారా అనేవాడు. మున్సిపల్ ఆఫీస్ కాడికి వెళ్ళొద్దామయ్యా, పింఛన్ తీసుకొని రావాలని. వెంటనే ఆటోలో తీసుకుని వెళ్ళేవాడిని. అక్కడ పింఛన్ తీసుకునేవాడు. వెంటనే ఏం చేసేవాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఎంతైనా రాని పింఛన్ సరే, దాంట్లో ముందు దేవునికి ఎంత ఇవ్వాల్సిందో అంత తీసి పక్కన పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎంత భయం ఉందో చూడండి. దేవునికి ముందు ఇవ్వాలి అని దైవ సేవకుడికి ప్రార్థన చేయించుకోవాలని ఒక భయం అన్నమాట. రోజులు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదివితే ప్రియమైన దేవుడు ఏమంటాడంటే 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది అనుకోండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనమాట. ఒక మంచి పేరు కలిగిన జీవితము మనం జీవించాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నామని కాదు, కానీ ఒక మంచి వ్యక్తిగా మనం బ్రతకాలి. బ్రతికినంత కాలము ఈడు చస్తే బాగుండు అనే మాట కంటే కూడా పలానా వ్యక్తి చనిపోయాడు, అబ్బా అసలు చాలా మంచి వ్యక్తిరని 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి. నాకు తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా సంపాదించాడు, ఆస్తి బాగా ఉంది, అన్నీ ఉండి, కానీ చాలా పీనాస్థానంలో ఉండేవాడు అనమాట. ఓ రోజు పండగ వచ్చింది. పండగ రోజు ఏం చేశాడంటే, బిల్డింగు పెయింట్లు వేసుకోవాలని నిచ్చెన తెచ్చుకొని ఆయనే పెయింట్ వేస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన జారి వెంటనే గోడ మీద పడగటం, తలకాయ పగలటం, అక్కడే చనిపోవటం జరిగింది. అయితే ఆ గ్రామంలో వాళ్ళు ఏమన్నారంటే, పలానా వ్యక్తి చనిపోయాడంటే వాడు చచ్చాడా, పోనీ సావని, వాడు చస్తేనే మేలు బాబు, వాడు ఉంటే వేస్ట్, ఎవరికి ప్రయోజనం అని అన్నారు.
కానీ మంచి పేరు సంపాదించుకొని మనము చనిపోయిన ఎడల మనకి మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా మనము జీవించాలి. మా పెదరారు గారు ఒక మంచి ఎక్కడికి పోయినా కానీ మాంకాళి నాగులు గారు అంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి అనే సమాజంలో ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఉన్నారు ఆయన గురించి. ఈరోజున ప్రియమైన ఒక మంచి వ్యక్తిగా మనము జీవించాలి. క్రైస్తవులు బ్రతుకుతున్న మనము ఎలా ఉండాలి? క్రీస్తును పోలి మనము ఆయన రక్తములో కడగబడి క్రీస్తు వలె మనము నడుచుకోవాలని మనం ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడిచే వ్యక్తి ఎలా ఉండాలంటే మనము ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. మనం ఇక్కడ లోకంలో బ్రతికినంత కాలము బ్రతుకుతున్నాము, కానీ చనిపోయిన తర్వాత అరే పలానా వ్యక్తి చనిపోయాడు, అయ్యో చాలా మంచి వ్యక్తి అని ఆ మంచితనము గురించి మనం చెప్పుకోవాలి. ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తి చెప్పుకోవాలి. ఈ రోజున అలా ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన జీవితాలు అలా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయాలి. మా పెదనాన్నగారు చాలా మంచిగా ఆయన భయము కలిగి ఉండేవాడు. భక్తి ఒకవేళ ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ఆయనలో దేవుని భయం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది, నాకు తెలుసు. హల్లెలూయా. ఆ సేవకులంటే భయం కలిగి ఉండేవాడు, భక్తి కలిగి సేవకుడు వస్తున్నాడంటే ఎంత దూరంలోనా అయ్యా చూడు సమర్పణరావు గారు వస్తున్నారా అనేవాడు. వస్తా ఉంటే మేము ఇక్కడ నుంచి నేను మాట్లాడుకునేటప్పుడు ఆ పాస్టర్ గారు అనుకుంటూ వస్తున్నాడు చూడాయి అనేవాడు. ఎంత దూరంలో చూపు మాత్రము దృష్టి ఆయనకి ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ చూపు దృష్టి మాత్రము చనిపోయిన దాకా ఆయనకి అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి వ్యక్తి కోల్పోయాం ఈరోజు. కానీ కుమారులు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు, మరి అందరూ కుమార్తెలు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుడు ఒక మంచి వ్యక్తిగా మనము జీవిస్తే ఆ పరలోక రాజ్యములకు మనము వారసులు అవుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట అది ఆశీర్వాదకరమని దేవుని వాక్యము చెలవిస్తుంది. ఈరోజు ఆ నీతిమంతుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్తుతి కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. బ్రతికున్న మన కొరకే ఈ వాక్యములు ఇవన్నీ. చనిపోయిన ఆయన వచ్చి వింటాడంటే వినడు. ఒక మంచి జీవితమును మనం జీవిద్దాం. రానున్న దినములో భయంకరమైన దినాలు కనుక ఒక మంచి జీవితాన్ని జీవించి మనము ఒక మంచి పోరాటమును పోరాడి, అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఒక మంచి పోరాటమును పోరాడి నా పరుగు కడముట్టించి తినండి. మన జీవితము ఈ విశ్వాస యాత్రలో మనము ఎలా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనము కొనసాగించబడుతున్న మనం ఎలా ఉండాలంటే ఈ పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తుతూ ఆయన రాకడికి మనము సిద్ధపడే గుంపులో మనము చేర్చబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా పెదనాన్నగారు మరి వారి కుమారుల విషయంలో కానీ కుమార్తె విషయంలో కానీ మరి ఒకసారి మరి మీ అందరికీ నేను ప్రేమతో తెలియపరుస్తున్నాను. అందరూ చక్కగా ఒక మంచి వ్యక్తులుగా మంచి పేరు సంపాదించుకుంటూ తండ్రి ఎలాగా మార్గంలో నడిచాలి, అలాగే తండ్రి అడుగుడు జాడల్లో నడిచి ఒక మంచి వ్యక్తిగా జీవించాలని మీకు అందరికీ ప్రేమతో తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఇస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రీటింగ్స్ సాక్ష్యం వాక్యం ద్వారాగా చెప్పిన బోయరాజు గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మన దైవ సేవకులకు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటివరకు కూడా సాక్ష్యం విన్నాం. చనిపోయినటువంటి వ్యక్తులను గూర్చి కుటుంబీకులు సాక్ష్యం చెప్పడం, తెలిసినటువంటి వారు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా అది జరిగేదే. మరి నాగరాజు గారు చెప్పిన విధంగా వాళ్ళ పెదనాన్నగారి గురించి కొన్ని విషయాలు చెప్పారు. 11 మంది పిల్లలు. ఆయన నాకు 2 మనుషులు తెలుసు బాగా. ఆ ఇద్దరిలో నాగులు గారు ఒకరను, తుఫాన్ నగర్లో ఒకరున్నారు. వారు నోరు ఆరదు ఎప్పుడు, తాగుడికి ఫుల్గా తాగుతారు. వాళ్ళంతా తాగుతారు. కపటం లేని మనుషులు. మా దగ్గర తుఫాన్ నగర్లో మా మేస్త్రి గారు ఉన్నారు. ఒక ఆయన తాగుతాడు బాగా, ఎప్పుడు బూతులే, కానీ కపటం ఉండదు మనుషులకి. అలాగే ఈయన కూడా కొంతమంది పైకి ప్రేమను నటిస్తారు, కానీ లోపల కపటం ఉంటుంది. కపటం లేని వ్యక్తి మరి నాగులు గారు. ఆ రీతిగా అక్కడ
మా మేస్త్రి గారు ఒక ఆయన. ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే పిల్లల అదుపులోకి వెళ్తున్నాం తల్లిదండ్రులుగా. 11 మంది పిల్లల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడంటే సామాన్యమైనది కాదు. ఆ బూతులు తిట్టో లేకపోతే దౌర్జన్యం చేసో ఎలాగో మొత్తానికి అందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎవడైనాను తన కుటుంబమును ఏళ్ళని ఏడలా అని బైబిల్ చెబుతుంది. సావుకుల గురించి చెబుతూ ఎవడైనాను తన కుటుంబమును ఏళ్ళని ఎడలా వాడు దేవుని సంఘమును ఎలా పరిపాలించును అంటున్నాడు. కుటుంబాన్నే నువ్వు సరైన రీతిలో పరిపాలించలేకపోతే నువ్వు సంఘాన్ని పరిపాలించలేవు అని సావుకులకు చెప్పిన మాట అది పౌలు భక్తుడు. ఆ రీతిగా మరి నాగులు గారు మొదట్లో జీతాలు వచ్చే సమయంలో మరి నాన్నకి ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ మీటింగులకి సహాయపడడం అదంతా తెలుసు. నేను సేవా పరిచర్యకు వచ్చే సమయానికి ఆయన రిటైర్డ్ అయిపోయారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్లో రిటైర్డ్ అయ్యి ఎక్కువ సంవత్సరాలు గవర్నమెంట్ సొమ్ము తిన్నది నాగులు గారే. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు గవర్నమెంట్ సొమ్ము పెన్షను. ఇక్కడే మనకు తెలుసు చాలామంది వారు రిటైర్డ్ అయ్యి ఆ పెన్షన్ శాంక్షన్ అయ్యే లోపల చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దీర్ఘాయుష్య కలిగి బ్రతికాడు. ఎందుకు అంటే ఇందాక సహోదరుడు చెప్పాడు మా పెదనాన్నగారు భక్తి కలిగిన వారు అని. వాస్తవంగా దేవుని ఎడల భక్తి కలిగిన వాడే. ఏదో చెప్పాడు కదా, పెన్షన్ తీసుకోగానే దేవునికి పెడతాడని. అక్కడి నుంచే నాకు ఫోన్ చేపిస్తాడు, నేను వస్తున్నాను ఇంటికి రా అని. ఒకవేళ నేను ఆ రోజు ఏదైనా ప్రోగ్రాం ఉండి రాలేదనుకో, సాయంత్రానికి మరలా ఎవరిదో ఒకరు ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు, పాస్టర్ రాగా నువ్వు వస్తే కానీ నీకు ఇస్తే కానీ మేము వాడుకుంటాం అంటాడు. ఆ విధంగా ఆ రిటైర్డ్ అయిన తర్వాత చాలా కాలం నన్ను ఖచ్చితంగా పిలిచి ఆ విధంగా దశభాగం ఇస్తూ ఉండేవాడు పెన్షన్లో. ఇలాంటి సందర్భాలు తన కుటుంబంలో తన జీవితంలో ఎన్నో జరిగించారు. నేను ఒక్కనే కాదు, సేవకులు చాలామంది ఆయన దగ్గరకు వచ్చేసి ఆ మొదటి వారంలో ఆయన దర్శించి వెళ్తూ ఉంటారు. ఇలాగా దేవుని పని కొరకు ప్రయాసపడతారు. షారోన్ గారు, కందులు షాలేము గారును మాంకాలి షారోన్ గారు ఇద్దరు జాబులు వచ్చినాయని మొట్టమొదట మన చర్చి అంజిరెడ్డి గారు కట్టించిన తర్వాత ఈ చర్చి 84-85లోనో తెలియదు కానీ అవి ప్లాస్టింగ్లో కరెంటు పని లేదు, ఆయన ఊర కట్టించి వెళ్ళాడు. అప్పుడు వీళ్ళిద్దరికి క్రొత్తగా జాబులు వచ్చినాయని లోపల ఒకళ్ళు బయట ఒకళ్ళు ప్లాస్టింగ్ చేపిస్తామని ఒప్పుకొని చేపించారు. అలాగా దేవుని పనిలో ఆయన ఎలా సహాయపడతాడో తన కుమారులు 4 కూడా దేవుని పని అంటే వెనుకంజ వేయరు. 4 కుమారులు దేవునిలోనే ఉన్నారు. 2 రక్షించబడ్డారు, మిగిలిన 2 కూడా వెనక ముందే వేస్తున్నారు. అంటే వారు కూడా రక్షించబడాలని అనుకుంటున్నారు కానీ మరలా ఎందుకో వెనకంజ వేస్తున్నారు. పిల్లలు చాలామంది వారి కుమార్తెలంతా రక్షించబడ్డ వాళ్ళే. కుమారులు కోడన్లు, అరుదుగా కుమార్తెలు అల్లుళ్ళు, మనవరాల సంతానం అంతా చాలా పెద్దది. అందులో 3 వంతుల మంది రక్షించబడి దేవుని సంఘాల్లో ఉన్నవారే, దేవునిలో ఉన్నవారే. యథార్థమైనటువంటి భక్తి కొనసాగిస్తూ మనం కూడా చనిపోయిన వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, చనిపోయిన వారిలో ఉన్న మంచి ఏదో మనం చెప్పుకుంటున్నామంటే ఆ మంచి మనం కూడా చేయాలి. చనిపోయినటువంటి వారిలో ఏదైనా ఒక చిన్న లోపం ఉంది అంటే ఆ లోపాన్ని మనలో లేకుండా చేసుకోవాలి. సినీ గేయ రచయిత ఒక మాట అన్నాడు, మరలా దాన్ని మీరు పెద్ద చేయబాకండి, నేను చెబుతున్నా.
ఏమన్నాడంటే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. అంటే ఎలాగా అంటే ఆ చనిపోయినటువంటి వారు చేసిన మంచి కార్యాలు బ్రతికున్నటువంటి వారు చేయాలి. చనిపోయినటువంటి వారు ఏ మంచి కార్యాలు చేశారో అవి బ్రతికున్నటువంటి వారు చేయాలి. అవి తీపి గుర్తులు. అంటే చేదు గుర్తులు అంటే వారిలో ఉన్న లోపాలు నీవు జరిగిస్తూ ఉంటే చేదు గుర్తులుగా మిగిలిపోతాయి. మనం ఎవరైనా అంతే, మన తర్వాత ఉన్న తరం మనల్ని గురించి చెప్పుకోవాలి అంటే చెప్పుకోగలిగిన మంచి మనలో ఉండాలి. అలా మంచిగా మనం జీవించడానికి దేవుడు ఈ సమయం మనకిచ్చాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వారు ఈ రోజున సజీవులుగా లేని వారు ఎంతోమంది ఉన్నారు. నాకంటే చిన్నవారు ఈ పేటలోనే, నాతో పెళ్ళిళ్ళు చేయించుకున్నటువంటి వారు ఈ పేటలోనే, బయట సంగతి కాదు, ఎంతోమంది ఈరోజు లేరు, చనిపోయారు. అంగవైకల్యంతో చనిపోయారు, అనారోగ్యాలతో చనిపోయారు. మరి అలాగా నీతో పాటు వారు ఎంతోమంది ఈ సమయంలో అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారే. నీతో పాటు ఉన్నవారు అనేక మంది నీతో పాటు ఇప్పుడు సజీవంగా లేరు కదా, ఎంతోమంది చనిపోయారు కదా. ఈ మధ్య ఒక పాట వింటా ఉంటా, నీ ఇల్లు ఎక్కడా, నీ ఊరెక్కడా, ఊరి బయట బొందల దగ్గరే కదా నీ ఇల్లు నీ ఊరు అని. ఇంకొక ఆయన పాడుతూ ఉంటాడు, నేను ఒట్టిగా పోటలేదు, నన్ను పాడగట్టి వడగట్టి నేను ఒట్టిగా పోటలేదు అని పాడుతూ ఉంటాడు. మనం ఎవరో ఒట్టిగా వెళ్ళాం, ఏడుపుల మధ్యలోనే వెళతాం, డప్పుల మధ్యలోనే వెళతాం. మనకు చేసే కార్యాలన్నీ చేస్తారు, అవి ఒక్కరోజుకే మిగిలిపోతాయి. మన తర్వాత తరము మనల్ని గూర్చి చెప్పుకోగలిగిన మంచి జీవితం మనం జీవించాలి. ఎవరైనా మనుషులేనండి, నీవైనా నేనైనా మనం ఎవరమైనా మనుషులమే. ప్రతి మనిషికి 2 జీవితాలు, బ్రతికొండగానే 2 రకాలైన జీవితాలు ఉంటాయి. నీవు ప్రభు దగ్గరికి రాకముందు నీ జీవితం ఎలా ఉందో దాన్ని ఎవరూ పట్టించుకోకూడదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక గొప్ప మార్పు, ప్రభువుని అంగీకరించి ప్రభువులో ఉన్న తర్వాత నిన్ను గూర్చి అనేక మంది చెప్పుకోవాలి. నీవు వారికి మాదిరికరముగా ఉండాలి. నిన్ను చూసి అనేక మంది నీ ఫ్యాన్స్ లాగా, అంటే నిన్ను ఫాలో అయ్యేవారు, ఫాలోవర్స్ ఉండాలి. అది మంచి జీవితం. చెడులో ఉన్నప్పుడు నీ చుట్టూ 4 ఉన్నారు, నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారందరూ నువ్వు మారిన తర్వాత, మార్పు కలిగిన తర్వాత వారు కూడా నీ వలె మారాలి. నీ జీవితాన్ని చూసి, నీ మాటలు చూసి, నీ నడతను చూసి, నీ యొక్క క్రియలను చూసి ఆ పూర్వపు స్థితిలో నుండి ఇప్పుడు మారావు గనుక నీలాగా మారాలని నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేయాలి. అదే మనం తర్వాత తరానికి వదిలిపోయే జీవితం. దేవునికి స్తోత్రం చెప్పవు. రక్షించబడినటువంటి మనమందరం ఈ రోజున క్షేమంగా ఉన్నాం. దేవుడు ఎందుకు నిన్ను ఉంచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడెప్పుడో ఒక పాత సామెత చెప్పేవాళ్ళు, బ్రతకమంటే బతికి నీ బరిల గాయాలా అని. ఇప్పుడు దేవుడు నిన్ను బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు దేవుని పని కొరకు. నువ్వు విశ్వాస జీవితంలో నువ్వు మాదిరికరముగా నువ్వు బ్రతకడానికి. సేవ చేయడం అంటే అందరం మా బైబిల్ పట్టుకొని తిరగడం అని కాదు. నీ జీవితం దేవునికి అంకితం చేసి ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే నీవు ఇతరులకి ఆదర్శవంతంగా కనపడుతున్నప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి రాగలరు. అలా బ్రతకాలనుకుంటున్నావా? బ్రతకగోరుతున్నావా? చూడండి, ప్రసంగ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయము 12వ వచనంలో కీర్తనకారుడు కేకేసి పిలుస్తున్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అడుగుతున్నాడు. ఎప్పుడు బ్రతకగోరువాడు? అనారోగ్యంతో ఉన్నావు, షుగర్తో ఉన్నావు, బీపీతో ఉన్నావు, థైరాయిడ్స్తో ఉన్నావు, నరాల బలహీనత, స్ట్రోక్స్ వచ్చి ఎలాగనో అనారోగ్యంతో నీవు సతమతమవుతూ ఉన్నావు, లేకపోతే ఏ అనారోగ్యము లేదు. నూతన సంవత్సరంలో బ్రతకాలనుకుంటున్నావా?
బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా? బ్రతకాలనుకుంటున్నానండి అంటారు. 31వ తారీఖు రాత్రి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటా బైకుల మీద తిరుగుతున్న వారు మన శంకర్ విలాస్ బ్రిడ్జి మీద యాక్సిడెంట్ చనిపోయారు. 2 యవ్వనస్తులు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు, తప్పులేదు దాంట్లో. కానీ ఫుల్ అయిపోయారు. ఎలా నడుపుతున్నారో తెలీదు. వెళ్ళి ఆ బ్రిడ్జి గోడకు గుద్దుకొని చనిపోయారు 2. ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం. ఎలాంటి పరిస్థితులలో నీవు న్యూ ఇయర్లోకి ప్రవేశించడం కాదు. న్యూ ఇయర్లోనికి నీవు ప్రవేశించడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరుసటి దినము నీ ఉంటావా లేవా? ఈ రాత్రి ఒకవేళ నీ జీవితానికి చివరి రాత్రి అయితే నీ పరిస్థితి ఏమిటి? అదేంటండి క్రొత్త సంవత్సరంలో ఈ మాటలు ఏందని అనుకుంటున్నావేమో. 31వ తారీఖు రాత్రి మన సంఘంలో రాజుగారినగర్లో ఒకరు, ఇక్కడ ఒకళ్ళు చనిపోయారు. ఈ రోజున మనం ఈ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి నాగులు గారు కూడా 31వ తేదీ రాత్రే చనిపోయింది. మనమందరము వాచనడి ప్రేరికి సిద్ధపడతా ఉన్నాం. ఇక్కడ అన్ని ఏడుపులు. ఎంత విషాదకరమైనటువంటి విషయమో తెలుసా? నీ ఇంటి దగ్గర అలాగా నీకే జరగకుండా ఉండాలి అంటే నువ్వు బ్రతకగోరితే, బ్రతకాలనుకుంటే ఎలా బ్రతకాలో బైబిల్ చెబుతుంది. నా ఇష్టం వచ్చిన బ్రతుకుతా అంటారు కొంతమంది. దాన్ని ఏమంటారంటే ఏదో పొగరంటారు. నా ఇష్టం వచ్చిన మాట్లాడతా, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతా, నా ఇష్టం అంటారు. నీ ఇష్ట ప్రకారం వెళితే నిత్య నరకాగ్నిలోనికి వెళతావు. దేవుని చిత్త ప్రకారం నీవు లోబడితే నీ జీవితం దేవునికి అప్పగించుకొని ప్రభువా నేను నీ చిత్త ప్రకారం నడుస్తానయ్యా అంటే నీవు ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ దినము నీకు ఆఖరి రోజు కాకుండా ఉండాలి అంటే దేవుని చిత్తముకు లోబడు. బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా అని కేకపెడుతున్నాడు. ఎలా బ్రతకాలనుకుంటున్నావు? ఎలా బ్రతకాలనుకుంటారు చాలామంది? మంచంలో ఉన్నాడండి వాడు, బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే, వాడు తొందరగా పోతే బాగుండండి అనుకునేటట్టు బ్రతకాలనుకుంటారు ఎవరైనా? అంగవైకల్యంతో బ్రతకాలనుకుంటారు ఎవరైనా? 2 కర్రలు వేసుకొని నడవాలనుకుంటారా? హాస్పిటల్స్లో ఐసీయూలో ఉండి బ్రతకాలనుకుంటారా? కాదు. బ్రతికినంత కాలం మనుషుల యొక్క ఆశ ఏంటో తెలుసా? బ్రతికినంత కాలం నేను మేలు నొందొచ్చు. ఏ మేలు? అసలు ఎప్పటికీ నేను ముసలోని కాకూడదు, ముసలిదాన్ని కాకూడదు. మనుషుల కోరికలు అయ్యే. అందుకనే కదా మనం రంగులు వేసేది, ముసలాళ్ళకి కనపడకూడదనేగా. ఎప్పుడు యవనస్తులుగా కనపడాలని కొంతమంది యవనస్తులుగా నటించినా ఆ ముసలిదానం కనపడతానే ఉంటుంది. మనము మనుషుల కోరికలు ఏమిటి, మనుషుల యొక్క ఆశ ఏమిటి అంటే ఎలా బ్రతకాలని యవ్వనస్తులుగా బ్రతకాలి. చూసిన వాళ్ళందరూ కొంతమంది అయితే భలే ఉన్నావండి నువ్వు, అసలు నీ వయసు కనపడదండి అనేసరికి వీళ్ళు అవునండి మరి నేను ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాను తెలుసా, ఎక్సర్సైజ్లు ఎంత చేస్తున్నానో తెలుసా, యోగాలు ఎన్ని చేస్తున్నానో తెలుసా అని చెప్పుకుంటూ ఉంటారు. నేను తినే తిండి ఎలాంటిది అనుకుంటున్నావు అంటారు. నువ్వు తినే తిండి వలన, నువ్వు చేసే ఎక్సర్సైజులో, నువ్వు చేస్తున్న యోగాలను బట్టో దేవుడు నిన్ను ఇంకా ఆయుష్కాలం పెంచడు. దేవుని చిత్తముకు లోబడు, దేవుని చిత్తానికి లోబడాలి. నాగులు గారు దీర్ఘాయుష్ కాలము, దేవుడిచ్చిన ఆయుష్కాలము ఎంత ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథంలో? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. తను చనిపోయే సమయానికి 84 సంవత్సరాలు ఏమో అనుకుంటా. దీర్ఘాయుష్, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతికాడు. దేవుని చిత్తమునకు లోబడాలి. మనము మనలో ఉన్నటువంటి ఏ చిన్న లోపమైనా దేవుడు క్షమించాలి అంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడాలి. నువ్వు బ్రతకాలనుకుంటున్నావు, యవనస్తులుగానే బ్రతకాలనుకుంటున్నావు, అది నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు. దేవుని చిత్తానికి లోబడాలి. మరొక మేలు ఏం కోరుకుంటావు అంటే నేను అందరికంటే ఔశ్వర్యంగా బ్రతకాలి, ఇక నాకే కొదువు ఉండకూడదు, కొరత ఉండకూడదు, అన్ని మేలులు నాకే చేయాలి. ఏం కోరుకుంటాం మనం? దేవుడు చేసే మేలులన్నీ నాకే ఉండాలి,
నాకున్న ఏది అసలు ఈ లైన్లో పేటలో ఎవరికి ఏమి ఉండకూడదు అనుకుంటాం. మేలు నందుచు బ్రతకాలనుకుంటావు, దీర్ఘాయుష్తో బ్రతకాలనుకుంటావు, అన్ని మేలులు సౌకర్యాలతో బ్రతకాలనుకుంటావు. మరొకటి ఏంటంటే నీ కోరిక ఇంకా నేను అందరికంటే ఎక్కువ కాలం బ్రతకాలి. ఇది నీ ఇష్టం కాదు. ఒకవేళ నీవు అలా బ్రతకాలనుకుంటున్నావా, మేలు కలిగి బ్రతకాలనుకుంటున్నావా, ఏమంటున్నాడు చదవండి. మేలు నందుచు అనేక దినములు అంటే అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్యమంతుడు అయి బ్రతకాలనుకుంటున్నావు. ఆ దీర్ఘాయుష్యమంతులు మన పేటలో ఇంకొకళ్ళు ఉన్నారండి. దేవుడు ఇంకా దీవించిన గాక కందుల కరుణమ్మ గారు దీర్ఘాయుష్తో బ్రతుకుతుంది, దీర్ఘాయుష్యమంతురాలు. ఎలాగూ నువ్వు బ్రతకాలనుకుంటున్నావా, అలాగైతే నువ్వేం చేయాలంటున్నారంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కోసేయి అంటున్నాడా. ఏమంటారు మనోళ్ళు, నాలుగు గోస్తాయేమో అనుకున్నావా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నాలుగు కొయ్యటం కాదు, నీ పెదవులను కాపాడుకో, పెదవులను కాపాడుకో, పెదవులను కాపాడుకోవాలి. మన నోరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వారిని గౌరవించి మాట్లాడాలి. ఎదుటి వారిని మనము సన్మానిస్తూ మాట్లాడాలి. మన మాటల్లో పొగరు ఉండకూడదు, మన మాటల్లో రోషం ఉండకూడదు, మన మాటల్లో అతిశయం ఉండకూడదు. మన మాటలు ఎలా అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా దేవుడు మహిమ పొందేటట్లుగా ఉండాలి. కొంతమందిని చూస్తే అంటారు, అబ్బా మాట్లాడకుండా ఉంటేది మేలండి, నోరు తెరిస్తేనా అంటారు. నోరు తెరిస్తే వాళ్ళు మాట్లాడించి తన్నాలండి అంటారు. అంటే ఏంటి, మాట్లాడితే నోరు కుదరదని. ఒక ఆయన మా ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నాళ్ళే, ఆయన వస్తున్నాడండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా లేచి వెళ్ళిపోతారు. ఒకసారి నన్ను అడిగాడు, మాది ఒక రెస్టారెంట్లో ఉందిలే, బుద్ధులాల్ రెస్టారెంట్. ఆడ కూర్చుంటే ఏంటండి నేను వస్తే అందరూ వెళ్తారంటే, మరి నీ నోరు మంచిది కాదండి అన్న. నన్ను చూసి అందరూ భయపడతారండి, అందరూ లేచి వెళ్ళిపోతారు నేను వస్తే అన్నాడంటే, నీ వాక్యాన్ని బట్టి కాదు, నువ్వు వేసి అడ్డగోలు ప్రశ్నలకి ఈడితో ఎందుకులేని వెళ్ళిపోతుంటారులేండి అన్న. అట్లాగెందుకండి, నేను అందరితో మంచుకుంటానైతే అన్నాడు. నువ్వు వస్తున్నావంటే నలుగురు చారాలు అక్కడ, ఆదరణకరమైన మాటలు మాట్లాడతారు, ఆత్మీయంగా మాట్లాడతారు. వీళ్ళు చాలా పర్వాలేదండి, వీళ్ళ దగ్గర కూర్చుంటే మనకు ఆదరణ దొరికిద్ది, ఆత్మీయత దొరికిద్ది అనుకునేటట్లుగా ఉండాలి. బ్రతకగోరు వారు ఎవరైనా ఉన్నారా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వారు ఉంటే నీవు చేయవలసిన పని ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. చెడ్డ మాటలు మనుషులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవునితో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఏం చేశాడండి మాకు, ఏం చేశాడు దేవుడు, ఎన్ని మేలులు చేశాడు మాకు, నేను దేవునిలోనే ఉన్నా, దేవుడు మాకేం చేయలేదని దేవుని నిందించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునితో కూడా వడంబడిక చేసుకొని వ్యతిరేకంగా బ్రతుకుతున్నావా? అలాగైతే ఇప్పుడు బైబిల్ నీతోనే మాట్లాడుతుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. అది నేను చెప్పేది. కపటము లేని వారిగా ఉండాలి మనుషులు. పైకి ప్రేమను నటిస్తూ హృదయములో కపటం ఉండకూడదు. నాకు తెలిసినటువంటి ఇద్దరు కూడా బాగా తాగుబోతులే కానీ కపటం ఉండదు వీళ్ళకి. కాబట్టి మనం ఏ తాగుడు లేకపోయినా, ఏ చెడ్డ మాటలు లేకపోయినా, బూతులు లేకపోయినా, హృదయములో కపటం ఉంటే నీకు దేవుని కృప దొరకదు. కాబట్టి ఇది ఈ చనిపోయినటువంటి నాగులు గారిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో, కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానమును వెదికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరలకు చెవియొగ్గున్నాయి అని కీర్తనకారుడు చెప్పాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నిలవరమైన పట్టణము మనకెక్కడా లేదు. నిలవరమైన పట్టణం మనకెక్కడా లేదు.
నిలవరమైన పట్టణం లేదు. ఇప్పుడు ఒకవేళ నన్ను అడిగారు అనుకో, ఏంది మంకాలు చూస్తున్నా బయటికి రా, ఎవరైనా నీ ఇల్లు ఎక్కడండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావండి అన్నారు అనుకో నన్ను, నేను చెప్తా ఈ తికమకరావు గారి హాస్పిటల్లో నేను పుట్టాను, ఆ ఇంట్లో మా నాన్నోళ్ళు తోల షాపుల కాడ ఉన్నారు, తర్వాత ఈ ఎరుకుల కాలనీకి వచ్చారు, ఇక్కడ నుంచి మేము తుఫాన్ నగర్ వెళ్ళాం అని చెబుతాం. మిమ్మల్ని అడిగితే మీ తాతలు ఎక్కడి నుంచి వచ్చారో చెబుతారు, ఇక్కడ కొంతకాలం ఉంటారు, ఇక్కడ నుంచి మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఉన్నాం మనం, మన పిల్లల మన కుటుంబం విస్తరిస్తుంది, మనకున్న గదులు చిన్నవి అవుతాయి, అవి కూడా అమ్మేసుకుంటాం, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం మనం, అక్కడ కూడా ఉండం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నిలవరమైన పట్టణము మనకెక్కడా లేదు, మనము ఉండబోవు దాని కొరకు అన్నాడు. ఉండబోవు దాని కొరకు అంటే ఈ ఇల్లు కాదు ఇంకొకటి ఉందండి మాకు, ఈ ఇల్లు కాదు మాకు ఇంకా అక్కడ ఉన్నాయండి. ఎక్కడున్నాయి? ఈ మంగళంలో కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ ఇచ్చారు. ఎక్కడ? కృష్ణబాబు నగర్లో కొన్ని ఉన్నాయి, స్వర్ణభారతి నగర్లో కొన్ని ఉన్నాయి, ఇద్వాన్ నగర్లో కొన్ని ఉన్నాయి, తర్వాత రాజీవ్ గృహాల్లో ఉన్నాయి. వీటిని గురించి చెప్పట్లా బైబిలు. ఇది నిలవరమైన పట్టణము కాదు మంది, ఇది వదిలిపెడితే శాశ్వత కాలము ఉండబోయే పట్టణం ఒకటి ఉంది, దానిని గూర్చి పౌలు భక్తుడు చెప్తున్నాడు. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలియదు, కానీ నేనైతే ఎదురు చూస్తున్నా. ఉండబోయే పట్టణం ఒకటి ఉంది, ఆ పట్టణము శాశ్వతమైనటువంటిది, బంగారుపు వీధులు కలిగింది, సింహాసనాలు కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానము కలిగింది, దుఃఖమైనను ఏడుపైనను శాపమైనను పాపమైనను రోగమైనను లేని పట్టణము అది. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో సైంటిస్టులు కూడా కనిపెట్టారు, వారు వెళ్ళిపోతూ ఉంటే శూన్యములో ఎక్కడో వరకు ఒక మెరుస్తూ బంగారపు వన్నె కలిగినటువంటి ఒక పట్టణం కనపడ్డది అని చెప్పి పేపర్లో కూడా వేశారు. ఒక పట్టణం ఉంది, వాస్తవం బైబిల్ చెప్పేది. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. అది కావాలి అంటే మనం ఏ పార్టీలో చేరామా, ఆ పార్టీలో మనకు రాశారా అనేది కాదు. మనమందరం కూడా డబ్బు పెట్టి కొనలేనిది ఏంటంటే దేవుడు మనకి ఉచితంగా ఇచ్చేది. ఇందాక సహోదరుడు పాడాడు, పరలోకము నా దేశము పారాదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను, ఎంతో అందమైనది అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతోను. అలాంటి పరిశుద్ధమైనటువంటి పట్టణం, ఎల్లప్పుడూ మనం ఉండే ఆ పట్టణం. మరొక వచనం అంటాడు, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా, ఆగా పాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు వెళతాను? ఆదరికి, ఆదరి అంటే భూలోకంలో కాదు, ఆదరికి ఎప్పుడు వెళ్తానో అక్కడ కనపడుతూ ఉన్నదంట. ఏం కనపడుతుంది? నిత్యానందం ఉండును, పరలోకంలో నిత్యానందం. ఆ పట్టణం కొరకు మనం బయలుదేరదాం, ఆ పట్టణం కొరకు మనం ప్రయాసపడదాం, ప్రభు చిత్తానికి లోబడదాం, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చుదాం, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెడదాం. మన ఇష్టము నెరవేర్చుకోవటం కట్టిపెట్టి, ప్రభువా నీ చిత్తానికి లోబడుతున్నా, నా పట్ల నీ ఇష్టాన్ని నెరవేర్చు. మనం జీవితాలని సరి చేసుకుందాం. దేవుడు ఈ సంవత్సరపు ఆఖరి దినాన్ని, ఈ రోజుని నీకు అనుగ్రహించాడు. రాత్రికి వాచిన ప్రేయర్లో పశ్చాత్తాపడి బలహీనతలు ఒప్పుకొని నూతన సంవత్సరంలో ఒక బలమైన తీర్మానంతో నూతనముగా న్యూ ఇయర్లో ప్రవేశించుదాం. అప్పుడే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు ఉన్నట్లుగా ఉండి నువ్వు నూతన సంవత్సరానికి వచ్చిన నీ జీవితానికి ఉపయోగం ఉండదు. కాబట్టి
దేవుని సంఘాన్ని ప్రేమించండి, సేవకుని ప్రేమించండి. సంఘాన్ని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి, దేవుని పనిని ప్రోత్సహించాలి. ఆ రీతిగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవునిలో ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. తదుపరి కార్యక్రమాలు చెప్దాం.